హలో అందరికీ, ఇది వచ్చేసి నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. ఈరోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి మనుకి నేను సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను. యాక్చువల్లీ ఏంటంటే నేను ఏమన్నా ఇలా సర్ప్రైజెస్ ప్లాన్ చేశాను అంటే ఇలా రూమ్ డెకరేట్ చేయడము, కేక్ కటింగ్ అదే అనుకుంటారనమాట. సో ఈసారి వచ్చేసి ఇంకొద్దిగా సర్ప్రైజ్ యాడ్ అయింది. అది ఏంటంటే ఇట్లా నేను డెకరేట్ చేసేసాను. మీకు ఇక్కడ క్లిప్ యాడ్ చేస్తాను. ఇలా ఒకటి తీసుకున్నాను, ప్యాక్ చేసేసాను అనమాట. ఇలా హార్ట్ షేప్స్ కట్ చేసి నేనైతే ప్యాక్ చేసేసాను. ఇదేంటి అన్నది మీకు కూడా సర్ప్రైజే. వీడియో ఎండ్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి నాకు. ఇట్లా ప్యాక్ చేస్తాను అన్నమాట బాక్స్ని. ఇట్లా హార్ట్ షేప్స్ అది ప్యాక్ చేసేసాను. మను అయితే ప్రెజెంట్ ఇంట్లో లేరు, బయటికి వెళ్ళారు. ఆయన వచ్చేసరికి మనం అయితే ఇట్లా రూమ్ మేకోవర్ అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. పినింట్రెస్ట్లో చూస్ చేసాము ఈ హ్యాండ్ క్రాఫ్ట్ హార్ట్స్ అనేవి. ప్లెయిన్ హార్ట్స్ కూడా చేసాము. చిన్న సైజ్ ఒకటి, పెద్ద సైజు కొన్ని చేసామన్నమాట. పెద్ద సైజ్ అంత యూజ్ అవ్వలేదు, కానీ చిన్నవైతే నేను మనుకి తీసుకున్న బాక్స్లో అయితే నేను వేసేసాను. ఆ గిఫ్ట్ని కవర్ చేయడానికి నాకు హెల్ప్ చేయడానికి నా ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళతో ఉంటే అసలు టైం అనేది తెలీదు. అలా ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకుంటూ గడిపేస్తాము. ఉన్నంతసేపు కూడా కొట్టుకుంటానే ఉంటాము. ఇంకా బెలూన్స్తో కొట్టుకోవడము, ఒకరినొకరు కొట్టుకోవడం అలానే చేస్తాము. ఇక్కడ చూడండి, మా కన్నయ్య కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు. రిబ్బన్స్ కట్ చేసిన ముక్కలు చేస్తూని నేను ఇలా బెలూన్స్ని స్టిక్ చేస్తే వాళ్ళిద్దరూ కూడా నాకు బెలూన్స్కి గాలి కొట్టి ఇచ్చేస్తున్నారనమాట. ఇలా బెలూన్ గోడకి స్టిక్ చేసి వాళ్ళకి పెట్టేయడమే. బెలూన్స్ అన్నీ అయిపోయాక చూడండి మా అద్వైత్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాడో. అసలు వాడికి ఏంటో ఫ్లవర్స్ని చూసినా, బెలూన్స్ని చూసినా ఇంత నవ్వుతానే ఉంటాడు. ఇంకా స్మైల్ చూస్తే చాలు ఇంకెలా ఉన్నా సరే నార్మల్ అయిపోవాలనిపిస్తుంది. బెలూన్స్ అన్నీ కూడా వాల్కి ఫిక్స్ చేసాము. రూమ్ అంతా క్లీన్ చేసేసి బెడ్షీట్స్ అన్నీ కూడా చేంజ్ చేసేసాము. ఇప్పుడు మొదలైందనమాట అసలైన టాస్క్. ఈ కర్రలు ఎక్కడ పడిపోతాయా అని టెన్షన్ పడుతూనే కట్టానమాట. అదంతాని చాలా తాళ్ళు కట్టాను అనుకోండి. మ్యాక్సిమం 20 తాళ్ళు కట్టాను అవి అలా స్టిక్ అయి ఉండడానికి. ఫైనల్లీ చాలా గట్టిగా కట్టాక అది కదలకుండా ఉందనమాట. ఈ కట్టెనైతే నేను గృహసుందరిలో తీసుకున్నాను. వీడియో క్లిప్ యాడ్ చేస్తాను నేను. పర్ మీటర్ వచ్చేసి 380 పడ్డది అనుకుంటా. నేను 5 మీటర్స్ తీసుకున్నాను ఈ ఫ్యాబ్రిక్ని. వైట్లో చాలా ఉన్నాయి, కాకపోతే నాకు ఈ ఫ్లోరల్ ప్రింట్ అనేది బాగా నచ్చింది అనమాట. ఎన్ని పిన్స్ పెట్టి అడ్జస్ట్ చేశాను. అది ఫైనలీ నేను అనుకున్న లుక్ అయితే వచ్చేసింది. ఈ హార్ట్స్ పక్కన పడలేక కష్టపడి చేసాం కదా అని ఇంకా దానికి స్టిక్ చేశాను. ఇవైతే నేను కేక్ పెట్టడానికి డెకర్ చేస్తాను అన్నమాట. ఫ్లవర్స్తోని, రోజ్ ఫ్లవర్స్తో మొత్తం కింద హార్ట్ షేప్ ఇవన్నీ పెట్టడానికి చేస్తున్నాను అనమాట. లుక్ నేను అనుకున్న లుక్ అనమాట ఇది. యాక్చువల్లీ ఏదో అనుకున్నాను, ఇంకేదో అయ్యింది. నాకు ఇక్కడ ఐటమ్స్ దొరకలేదన్నమాట నేను అనుకున్నట్టు చేయడానికి. మా రూమ్ కూడా చిన్నది, నాకు కింద పెట్టడానికి కూడా ప్లేస్ లేక ఇంకా బెడ్ మీద అడ్జస్ట్ చేసేసాను. ఎలా ఉందో మాత్రం చెప్పడం మర్చిపోకండి. సో నా డెకర్ అయితే మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇలా సింపుల్గా చేసేసాను. మను వచ్చే టైం కూడా అయిపోయింది. నేనైతే వైట్ డ్రెస్ తీసుకున్నాను. మొత్తం అద్వైత్కి, మనుకి, నాకు కూడా వైట్ తీసుకున్నాను. సో ఈ డ్రెస్ వేసుకుని ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాక మేము ముందుకు వచ్చేస్తా. ఫ్రెష్ అయ్యి వచ్చేసాక చిన్న క్లిప్స్ తీసుకుంటున్నాను షార్ట్స్ అప్లోడ్ చేయడం కోసం. ఇక్కడ నేను షార్ట్స్ అప్లోడ్ చేసుకునే వీడియోస్ తీసుకునేటప్పటికి కేక్ కూడా డెలివరీ అయిపోయింది. ఇంకా మను రావడమే లేట్. సో ఫైనల్గా డెకర్ అయితే కంప్లీట్ అయిపోయింది. తను రావడమే లేట్ అనమాట. తను ఇదే ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, ఇలా డెకర్ చేస్తాను అని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. కానీ నేను ఒక గిఫ్ట్ తీసుకున్నాను అయితే అసలు ఎక్స్పెక్ట్ చెయ్యరు. సో చూద్దాం తన రియాక్షన్ ఎలా ఉంటుంది అని.
మీతో పాటు నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను రియాక్షన్ ఎలా ఉంటుంది అని. ఫైనల్గా మను అయితే వచ్చేసారు. నేను ఎంట్రీ రియాక్షన్ అయితే వీడియో తీయడం మర్చిపోయాను. నేను క్లిప్స్ ఉంటే లాస్ట్లో యాడ్ చేస్తాను. రాగానే బాగుందమ్మా గుడారం అని జోక్స్ వేసారన్నమాట. ఎప్పుడు అంతే నన్ను కుల్లబెట్టడానికి ఇలా జోక్స్ వేస్తూ ఎక్స్ప్రెస్ చేస్తారా అనిపిస్తుంది నాకు. ఎప్పుడు కూడా సరిగ్గా బాగుంది అని చెప్పింది లేదు, దాంట్లో కూడా జోక్స్ యాడ్ చేస్తారనమాట. ఇక్కడ మను అందరికీ పెట్టాను, నాకెవరైనా పెట్టండిరా అని అడిగి మరీ పెట్టించుకుంటున్నారు. బాక్స్ చూసాక కూడా బాక్స్లో ఏ హాట్ సింబల్స్ పెట్టుంటాను, పైన అంతా అవే డెకర్ చేశాను కదా అనుకుంటున్నారు. చూడగానే అయితే చాలా అంటే చాలా షాక్లో పెట్టారనమాట ఫేస్. ఆయన అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, ఎందుకంటే తను లేకుండా నేను ఎక్కడికి పక్క షాప్ కూడా తను ఉంటేనే వెళ్తాను. అలాంటిది నేను ఒక్కదాన్ని తన కోసం తనకు చెప్పకుండా వెళ్ళాను అనమాట ఫ్రెండ్తో. సైజ్ అయితే నేను అసలు సరిపోదు అనుకున్నాను, ఎందుకంటే తనకి బట్టకనేల దగ్గర అసలు కిందకి వెళ్ళలేదు, ఈ బోను అడ్డొచ్చేసేది అనమాట. అండ్ నాకైతే వేరే చాయిస్ కూడా లేదు. నాకు నచ్చిన డిజైన్స్లో సైజెస్ ఉండేవి కాదు. పోనీ చిన్న సైజ్ తీసుకుందామంటే తిన హ్యాండ్ పెద్దది, వేరే ఆల్టర్నేట్ ఏమీ లేదు నాకు. ఇప్పుడు సైజు చిన్నదైతే ఎలారా బాబు అనుకున్నాను. ఫైనల్గా అయితే ఓకే, ఆయిల్ రాస్తే ఎక్కేస్తుంది అనమాట స్మూత్గానే. మా కన్నయ్య చూడండి, వాడికి వచ్చినప్పటి నుంచి కేక్ మీదే ఉంది. మా గోల్ మారితే వాడి గోల్ వాడి. అమ్మ అమ్మమ్మ మాతో పాటు నా ఇద్దరు ఫ్రెండ్స్ అండ్ ఇద్దరు మా ఫ్యామిలీ రిలేటివ్స్ ఉన్నారనమాట. చాలా క్లోజ్ మేము, ఫ్యామిలీ అన్నమాటే కానీ చాలా 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 క్లోజ్. వాళ్ళు చూడండి మా మీద ఫ్లవర్స్ వేసేస్తారు సడన్గా. స్టార్టింగ్ వీడియో మిస్ అయింది అన్నాను కదా, ఇప్పుడు యాడ్ చేశాను చూడండి. చెప్పు సర్ప్రైజ్ అలా ఫీల్ అయ్యా? ఇది అనుకోలేదు సర్ప్రైజ్. కేక్ ఆస్తమాను కేక్ కట్ చేయించలే అనుకున్నా, బట్ ఎంత ఎఫర్ట్ పెడతాం అనుకోలే. నచ్చిందా? ఇంటి దగ్గర కేక్ కటింగ్ అంతా అయిపోయాక సరదాగా అలా బయటికి వెళ్ళామన్నమాట. మాకు నియర్లోనే ఉంటుంది ఫుడ్ పిరమిడ్ అని. మా లోకల్లో, రాజమండ్రి లోకల్లో చాలా పెద్ద రెస్టారెంట్ అనమాట ఇది. అక్కడికి వెళ్ళాం మేము. ఏం ఆర్డర్ చేయాలో కూడా తెలియలేదు అసలు మాకు, ఎందుకంటే చికెన్ తినకూడదు అన్నారు కదా. ఇదే పెద్ద పెద్ద టాస్క్ అనమాట మాకు. మేమేంటంటే ఏ రెస్టారెంట్కి వెళ్ళినా టక్ 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 అని ఆర్డర్ చెప్పేసే వాళ్ళము. చికెన్ స్టార్టర్స్, 2 స్టార్టర్స్, 1 బిర్యానీ అలా చెప్పేసే వాళ్ళం. ఇప్పుడు వచ్చేసరికి ఏ స్టార్టర్ తిందామన్నా చికెన్లోనే ఉంటుంది. ఇంకా అలా కాదు అని బటర్ నాన్, కీమా కర్రీ అండ్ కుక్కర్ మటన్ పులావ్ అనమాట. మీ సైడ్ నుంచి ఎవరైనా రాజానగరం సైడ్ వస్తే ఫుడ్ పిరమిడ్లో ఆగి కుక్కర్ మటన్ బిర్యానీ అయితే పక్కా తినండి, మస్ట్ ట్రై అనమాట. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. వీళ్ళిద్దరి బాండ్ చూస్తే నాకు కుళ్ళొచ్చేస్తుంది అనమాట. మనుకు పెట్టకుండా అద్వైత్ తినడు, అద్వైత్కి పెట్టకుండా మను తినరు.
చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట వీళ్ళ బాండ్. మార్నింగ్ వెళ్ళిపోయి నైట్ వస్తారు కదా, మనం చూడగానే హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళ నాన్న దగ్గరికి. సో ఈరోజు వీడియో అంతే ఇదే. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి, మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.